బీట్రూట్ని తొక్క తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దోసల రుబ్బుని కూడాను 1 కప్పు మిక్సీ జార్లో వేసి ఈ విధంగా బాగా మిక్సీ చేసుకోవాలి. ఇందులో కావలసినంత సాల్ట్ వేసి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. పెనంపై నూనె వేసి బాగా అప్లై చేసి పెనం వేడెక్కిందో లేదో చూసుకొని ఆపై ఈ మిశ్రమాన్ని దోసల మాదిరిగా పెనంపై వేసుకోవాలి. కొంచెం తిక్కుగా వస్తాయి, అయినా చాలా బాగుంటాయి. పిల్లలు బీట్రూట్ తినమని మారాన్ చేస్తారు. అలాంటి పిల్లలకి ఈ విధంగా దోసల్ని వేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ దోసలతో టమాటా చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా దోసలపై నూనె వేసి 2 వైపులు బాగా కాల్చుకోవాలి.